అందరికీ నమస్కారం. ఆహ్, నిన్న సాయంత్రం అనగా డిసెంబర్ నెల 20వ తారీఖున ఆహ్, సాయంత్రం పూట సుమారు 6:30 అరౌండ్ సమయంలో మన ఐ న్యూస్ రిపోర్టర్ శ్రీ డిఎన్‌వి సురేష్ కుమార్ గారు నాకు కాల్ చేయడం జరిగింది. ఆ సమయంలో మేము ఒక వీఐపీ గౌరవ మంత్రుల బందోబస్తు, అదేవిధంగా సుమారు ఒక 1000 మందితో బందోబస్తులో ఉన్నాం. ఆ సమయంలో మన ఐ న్యూస్ రిపోర్టర్ అయినటువంటి సురేష్ గారు కాల్ చేసి, "సార్, ఇక్కడ ఒక మహిళ ఏడుస్తూ బాధపడతా ఉంది. ఇక్కడ తనను బాగా ఇబ్బంది పెడతామని" చెప్పి కాల్ చేయడం జరిగింది. ఇమ్మీడియేట్‌లీగా మా సిబ్బంది ఎవరైతే భద్రలో ఉంటారో గౌరవించినటువంటి భద్ర మరియు ఇతర స్టాఫ్‌ని పంపడం జరిగింది. ఇది ఎర్రబాలెం గ్రామంలోని ఇండస్ట్రియల్ ఏరియా. ఎమ్మటే దగ్గరుండి మన ఐ న్యూస్ రిపోర్టర్ సురేష్ గారు మా సిబ్బందికి డైరెక్షన్ చేసి విషయం తెలియపరిచాడు. వెంబడి మా సిబ్బంది కూడా త్వరితగతిన స్పందించి వెంటనే ఆ మహిళతో మాట్లాడటం, మహిళ యొక్క సమస్య తెలుసుకున్నాం. తీరా చూస్తే మహిళ తను వివాహం అయ్యుండి కూడా వేరే ఒక అతని చేతిలో ట్రాప్ అయ్యి మోసపోయి ఇక్కడ దాకా రావడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చి ఒక ఫ్యాక్టరీ నందు పనిచేస్తూ ఉంటారు గత 2 డేస్ నుంచి. ఎవరైతే తను చేసుకొచ్చారో దాన్ని మోసం చేశా అని చెప్పి తెలుసుకొని బాధపడతా ఉంటే, వెంటనే కన్సర్న్ ఫ్యాక్టరీ వాళ్ళని సంప్రదించటం, జరిగిన విషయం తెలియపరచటం, ఇద్దరు కూడా కౌన్సెలింగ్ చేశాం. ఎలాంటి నేరాలు గానీ, ఎలాంటి మహిళకి ఇబ్బంది జరగకుండా వాళ్ళ పేరెంట్స్‌కి వివరాలు సేకరించి సంప్రదించి, ఆ సదరు మహిళను సంరక్షంగా, జాగ్రత్తగా, సురక్షితంగా వాళ్ళ ప్రాంతానికి కూడా పంపించి నిన్న ఈవినింగే పంపడం జరిగింది. సో, ఎవరైతే ఇట్లా మోసం చేసారో అతను కూడా ఫ్యాక్టరీ యజమానికి చెప్పి అతని మీద చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఒక మహిళ యొక్క గౌరవాన్ని, ఆ మహిళ యొక్క రక్షణ నిమిత్తం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, తనకు ఎలాంటి అఘాయిత్యం జరగకుండా మన ఐ న్యూస్ రిపోర్టర్ సురేష్ గారు నిజంగా చాకచక్యంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఒక మహిళను కాపాడారు. చాలా సంతోషకరం. ఇదే విధంగా అందరూ కూడా ఎలాంటి చిన్న సమస్యలున్నా సరే, తెలిసినా సరే పోలీస్ వాళ్ళని సంప్రదించి ఏదైనా డైల్ 100 కాల్ గానీ, 112 ద్వారా గానీ సంప్రదిస్తే పోలీస్ వారు ఉన్న వెంటనే కొద్దిగా రెస్పాండ్ అయ్యి ప్రజల యొక్క సంరక్షణ నిమిత్తం ఎలాంటి అవాంఛనీయం జరగకుండా, ఎలాంటి నేరాలు జరగకుండా మా వంతుగా మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతామని ఈ ముఖంగా తెలియజేసుకోవడమే. అదేవిధంగా ముఖ్యంగా మా మనవి, మంగళగిరి రూరల్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, ఈ టువర్డ్స్ ఆత్మకూరు, అదేవిధంగా చిన్నకాకాని గ్రామాలు కావచ్చు, అదేవిధంగా